హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు మనము వేస్ట్ టు బెస్ట్ కార్యక్రమంలో భాగంగా మనీ సేవింగ్ టిప్స్ అనొచ్చు, లేదా మనము ఇంట్లో ఉండే వస్తువుల్ని రీయూజ్ ఐడియాస్ అనొచ్చు, ఏదైనా సరే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ముఖ్యంగా ఇంట్లో స్థలం తక్కువగా ఉంది, చెట్లు పెంచుకోవాలంటే కష్టంగా ఉంది అనే వాళ్ళకు ఇది బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టలేము అనుకునే వాళ్ళు కూడా ఈ టిప్ని అయితే ట్రై చేయొచ్చు. మన ఇంట్లో ఎప్పుడు కూడా ఈ కూల్ డ్రింక్ బాటిల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అలాంటి ఖాళీ అయిన బాటిల్స్ని ఎత్తిపెట్టుకున్నామంటే ఈ ప్లాంటర్స్ రెడీ చేసుకోవచ్చు, ఈజీ అండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. బాటిల్ని ఇలా మార్క్ చేసుకొని నీట్గా కట్ చేసుకోండి. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రైబ్ చేయకున్నా పర్వాలేదు, ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మందికి చేరుతుంది, నాకు ఎంకరేజింగ్గా ఉంటుందండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత అయితే బాటిల్ ఉంటుంది, చూసారు కదా, కనిపిస్తుంది కదా. ఈ మోడల్లో మనం అయితే కట్ చేసుకోవాలి ఈ బాటిల్స్ని. మనము ఎన్ని బాటిల్స్ అయితే ఉంటాయో అన్ని బాటిల్స్ని ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి. చాలా చక్కటి ప్లాంటర్స్ అయితే రెడీ చేసుకోవచ్చు, జీరో కాస్ట్. అదేవిధంగా మనము ఖాళీ ఉన్నప్పుడు ఇలా చేయడం వల్ల మనకు కూడా హ్యాపీనెస్ అనిపిస్తుంది. మన చేతులతో మనమే ప్రిపేర్ చేసుకున్నాం కదా అనే ఉద్దేశంతో. ఇక్కడ చూస్తున్నారు కదా, మూత పట్టేటట్టుగా ఇలా బాటిల్ పైన మార్క్ చేసుకొని రౌండ్గా మనము కట్ చేసుకోవాలండి. హీట్ చేసిన చాకుతో అయితే నీట్గా వచ్చేస్తుంది, ఈజీగా కూడా పని అయిపోతుంది. మూత పట్టేటట్లు మాత్రమే ఉండాలి, ఎక్స్ట్రా లేకుండా చూసుకోండి. రౌండ్గా కట్ చేయండి. 2 బాటిల్స్ కట్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయి, ఇక్కడ గమనించండి. ఇలా కట్ చేసుకున్న బాటిల్స్కి మనము నీట్గా పెయింట్ చేసుకోవచ్చు, లేదా యాజ్ ఇట్ ఈజ్గా యూజ్ చేసుకోవచ్చు అండి. మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు రెడీ చేసుకోండి. ఎందుకు కట్ చేశానో మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది కదా. ఈ విధంగా హోల్లోంచి పెట్టి మనము బాటిల్ మూత పెట్టేసామంటే ఎక్కడైనా మనము వీటిల్ని హ్యాంగ్ చేసుకోవడానికి అనువుగా ఉంటాయి. ఇండోర్ ప్లాంటర్స్గా యూజ్ చేసేటట్లయితే ఏదైనా పెయింట్ చేసుకొని దానిపైన డిజైన్ కూడా వేసుకోండి, చాలా అందంగా ఉంటాయి. మనము బాటిల్స్తో చేసినామని చెప్తే తప్ప ఎవరు కనుక్కోలేరు. చాలా ఈజీ అండి ప్రాసెస్ అంతా కూడా. ఈ విధంగా మనము కట్ చేసిన బాటిల్ని మూత పెట్టేసి ఇలా రెడీ చేసుకోవాలి. వీటిల్లో అయితే నేను నా దగ్గర ఒక పెయింట్ ఉంటే దాన్ని పెయింట్ చేసేసాను. నైట్ పెయింట్ చేసామంటే మార్నింగ్ అంతా చక్కగా ఆరిపోతుంది. నా దగ్గర ఈ కలర్ ఉన్నింది, అందుకే ఇది వేసేసి పెట్టేశాను. 2 కూడా బాగా ఆరిపోయింది, కానీ సడన్గా గాలి రావడం వల్ల దుమ్మంతా ఈ బాటిల్స్కి అయితే పట్టేసింది. అదేవిధంగా కింద పడకుండా కొద్దిగా వెయిట్ కూడా పెట్టేశాను దీంట్లో, కింద పడి ఏదైనా మురికి అవుతుందేమో అని. కానీ గాలి రావడం వల్ల డస్ట్ అంతా అయితే ఈ బాటిల్స్ కంటుకునేసింది. మార్నింగ్ అయితే నేను దీంట్లో మట్టి పోసి ఇప్పుడు గ్రిల్లుకు పెట్టేస్తున్నానండి. ఇక్కడ చూడండి మీరు, ఇలా పెట్టుకొని మనము అవతల నుంచి మూత ఇన్సర్ట్ చేసి క్యాప్ పెట్టేస్తే సరిపోతుందండి. గట్టిగా పట్టేస్తుంది. ఇవి గట్టిగా ఉంటాయి కదా, మీకు తెలిసింది కూల్ డ్రింక్ బాటిల్స్ అంత తొందరగా ఏం పోవు. మామూలుగా ప్లాస్టిక్ మనము పార్ట్స్ తెచ్చుకుంటే ఎంత గట్టిగా ఉంటాయి, ఇవి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజే. ఇలా పెట్టేసుకొని దీంట్లో ప్లాంట్స్ పెట్టుకున్నామంటే చాలా చక్కగా అందంగా ఉంటాయి. మనకు నచ్చిన ప్లాంట్స్తో అలంకరించుకోవచ్చు. ఇంకా దీనిపైన ఇంకా డిజైన్స్ అది కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఏమీ వేయలేదు, ఇలా పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. 2వ పార్ట్ కూడా మనము ఇంకా లావుగా ఉండే కమ్మీలు ఉంటాయి, వాటికి కూడా ఇలాగే పెట్టుకోవచ్చు. రాడ్స్ వస్తాయి కదా పెద్ద పెద్దవి, వాటికి కూడా పెట్టుకోవచ్చు రైలింగ్కి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నా దగ్గర ఉండే మొక్కల్లో నుంచి 2 మొక్కలు తెచ్చి ఇక్కడ పెట్టేస్తూ ఉన్నాను. మనము జస్ట్ అలా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటే సరిపోతుందండి, పెద్దగా వాటర్ ఇవ్వాల్సిన పని కూడా లేదు వీటికి. ఇండోర్ ప్లాంట్స్కి నేను మనీ ప్లాంట్ ఒకటి క్రోటన్ ప్లాంట్ పెడుతూ ఉన్నాను.
ఇక కొద్దిగా ఎండలు కూడా తగ్గినాయి కదా, ఇక్కడ పెడితే కూడా ప్రాబ్లం ఉండదు అనేసి మనీ ప్లాంట్ పెట్టేశాను. అదేవిధంగా క్రోటన్కి అయితే ఏమీ ఇబ్బంది ఉండదండి, ఎంత ఎండనైనా తట్టుకునే శక్తి దానికి ఉంటుంది. అలాంటి ప్లాంట్ కూడా ఒకటి పెట్టాను. మొన్న ఒక ప్లాంట్ మీకు చూపించాను, వామాకు లేదా కప్రెల్లాకు చెట్టు అని, అది కూడా ఎంత ఎండనైనా భరిస్తుందండి. అదేవిధంగా మనము నీడలో అయినా సరే పెంచుకోవచ్చు అండి ఆ మొక్కల్ని. చక్కగా ఇలా మట్టిలో పెట్టేసి ఆ తర్వాత మనము వాటరింగ్ చేస్తే సరిపోతుంది. డైలీ కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేస్తే సరిపోతుందండి మొక్కల పైన. ఎక్కువ వాటర్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి మొక్కల్ని మనము బాల్కనీల్లో కానీ లేదా ఇంట్లో కిటికీకి కానీ పెట్టుకున్నామంటే చాలా చాలా అందంగా ఉంటుంది. మన కళ్ళకు కూడా చాలా మంచిదండి. గ్రీనరీ చూస్తూ ఉంటే ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. మొక్కల ప్రేమికులకు ఈ విషయం బాగా అనుభవమేనండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ కొద్దిగా ప్లేస్ దొరికినా, ఏమి వస్తువు దొరికినా దాంట్లో ఒక మొక్క పెడుతూ ఉంటారు. ఆ విధంగా నాకు ఇష్టం కాబట్టి ఇలా అప్పుడప్పుడు మీకు షేర్ చేస్తూ ఉంటాను ఇలాంటి విషయాలు. ఇలా పెట్టిన తర్వాత చూడండి ఎంత అందంగా ఉందో ఆ ప్లేస్ అయితే. ఇంకా ఎన్ని బాటిల్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక టిప్ చెప్పబోతున్నాను. ఈ బాటిల్ బేస్ ఉంటుంది కదా, అది ఇలా కట్ చేసుకొని దానికి కింద మూత పట్టే మాయన హోల్ వేసుకోవాలండి. చాకు వేడి చేసి కట్ చేసామంటే అలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మూతను ఆ హోల్లో ఇన్సర్ట్ చేసి అవతల వైపు బాటిల్ మూతను పెట్టేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఈ బాటిల్ మూతకి హోల్స్ వేసుకోవాలండి, ఎక్స్ట్రా వాటర్ అంతా బయటకు పోయేదానికి. ఈ విధంగా ఇన్సర్ట్ చేసిన తర్వాత అయితే ఉంటుంది. దాంట్లో మట్టి పోసుకొని మనకు నచ్చిన ప్లాంట్స్ని అయితే పెట్టుకోవచ్చు అండి. చిన్న ప్లేస్లో కూడా వీటిల్ని సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాటరింగ్ కూడా జస్ట్ స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.